నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఎన్నో కేసుల్లో ఎంతోమంది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు, కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూటే సపరేటు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఆయన్ను జైలు నుంచి ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చిన ప్రతిసారి ఆయన సచ్చీలతను ప్రూవ్ చేసుకునేందుకు మీడియా ముందు తెగ పాటలు పడుతున్నారు. సో ఆయన పడుతున్నటువంటి పాటలు ఆయన వరకు పడితే బాగానే ఉంటుంది, కానీ దాన్ని పోలీసులను తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, సినిమాల్లో డైలాగులు చెప్పడం, మీ అంతు చూస్తానంటాం, ఇది పోలీసులను చాలా ఇబ్బంది పెడుతోంది. సో ఇదే అంశాన్ని మరి కోర్టుకు విన్నవించితే అక్కడ సాక్ష్యాధారాలు చూపించాలి కదా. సో దానికోసమే కొన్ని సాక్ష్యాధారాలను కూడా పోలీసులు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టినట్టు, అయితే దీనిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టు మందలించినట్టు వార్తలు వస్తున్నాయి. సో అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ఓవర్ యాక్షన్ గురించి ఏ విధంగా చూడాలి, దీని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది, తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా గోవర్ధని, మన లియో వీక్షకులకు కూడా. సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉండి పాపం ఆయన బాధని ఎవరికి చెప్పుకోలేకపోతున్నట్టున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అరెస్ట్ అవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు. సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారంటే, బయటకు వచ్చిన ప్రతిసారి నేను వేద పాఠశాల నడుపుతున్నాను, అసలు మా ఇంట్లో ఎవరు మద్యం సేవించరు, మా ఫాదర్ కావచ్చు, మా బ్రదర్, వీళ్ళందరూ కూడా మద్యం సేవించి చనిపోయారు, సో నేను మద్యం జోలికి వెళ్ళను, నేను ఇంత పర్ఫెక్ట్గా ఉంటే నన్ను ఎలా తీసుకొచ్చి వీళ్ళు జైల్లో పెడతారు అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారు. సో అదే మీడియా ముందు చూపించాలని చెప్పి ఆయన తెగ తాపత్రయపడుతున్నారు, అంటే ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి. సో ఆయన పడుతున్న బాధలో నిజం ఎంత ఉందంటారు? మరి ఆయన చేస్తున్నటువంటి ఈ ఓవర్ యాక్షన్ ఇటు పోలీసులకి తలనొప్పిని తెచ్చిపెడుతుంది, అటు కోర్టు కూడా మందలించింది. ఏ విధంగా మరి నెక్స్ట్ ఆయన ఈసారి ఏం చేయబోతున్నారంటారు? మద్యం తాగని వాళ్ళు కూడా డిస్టిలరీలు ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిస్టిలరీస్తో ఎంపైర్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాన్ వెజ్ తినకుండా కూడా నాన్ వెజ్ హోటళ్ళు నడిపిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఈ కల్లు గీత కార్మికులు ఉంటారో వాళ్ళ వృత్తి నైతిక సిద్ధాంతం ప్రకారం వాళ్ళు తాగకూడదు, కానీ వాళ్ళు అమ్ముతారు, వ్యాపారం అట్లా. అంతేగాని నువ్వు తాగటం లేదు కాబట్టి నువ్వు ఆ వ్యాపారం చేయలేదని చెబితే జనం నమ్మే పరిస్థితి ఉండదు. అవును, నీ తండ్రి గారు మద్యానికి బలయ్యి ఉండొచ్చు, మీ సోదరుడు బలయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు తెలివి మీరిపోయావు కాబట్టి అదే మద్యాన్ని నువ్వు ఎలా అక్రమార్జనకు ఉపయోగించుకుంటున్నావు అనేది నీ తరం వేరు. నీ తండ్రి ఎమ్మెల్యే కాదు, నీ అన్న ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యేవి. నువ్వు ప్రజల సొమ్ము ఎలా కొల్లగొట్టచ్చు? తొడా చైర్మన్గా చేసావు, మంత్రిగా కూడా చేసాడేమో, మంత్రిగా కూడా చేసినట్టున్నాడు. అట్లా నీకు డబ్బులు కొల్లగొట్టడం తెలిసిన వ్యక్తికి వాళ్ళతో ఎలా పోల్చుకుంటావు? నువ్వు తెలియనాడు బలవుతాడు, తెలిసినాడు దాని మీద స్వారీ చేస్తాడు. ఇప్పుడు అట్లాగే నువ్వు తాకపోయినా నువ్వు ఆ మద్యం ద్వారా సంపాదించిన డబ్బులు నిలవబెట్టడానికి మద్యం పాలసీలో విధాన రూపకల్పనలోనూ నీ వంతు పాత్ర ఉంది, నిర్వహణలోనూ ఉంది. నువ్వు ఎవరికి పంపమంటే వాళ్ళు గోడాముల్లో నుంచి పెద్ద పెద్ద అట్టపెట్టిల్లో పెట్టి డబ్బులు పంపారు. ఈ అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి, తర్వాత టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఫోన్ కాల్స్ ఉన్నాయి. తర్వాత ఎవరైతే ఆ డబ్బులు గొడవలు నిర్వహించాడో ఆ వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు, వాంగ్మూలం ఇచ్చాడు, ఫలానా ఆయన కనుసన్నల్లో మేము చేశామని. అయితే ఏంటంటే, ఆయన అరెస్ట్ అవ్వటం మీరు అన్నారు కదా, జీర్ణించుకోలేకపోతున్నాడని. అంతకుముందు ఎప్పుడు ప్రచారంలో ఉండే వ్యక్తి కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు కూడా తను ఒక విలన్ లాగా లేకపోతే హీరో లాగా ప్రొజెక్ట్ అవ్వడానికి సినిమాల్లో మనం చూస్తాం. ఈ విలన్ని అరెస్ట్ చేసి దీప్లో తీసుకెళ్తా ఉండగా ఊర్లో వాళ్ళని బెదిరిస్తాడు. అది సినిమా కాబట్టి మనకేంటంటే క్లారిటీగా చూపిస్తారు. జీప్ ఆపి ఆ డైలాగు చెప్పేరాక వింటారు. వస్తాను, ప్రతి ఇల్లు తగలబెడతాను, ప్రతి గొంతు కోసేస్తాను అన్నీ చెబుతాడు కదా. అట్లాగే ఈయన సబ్ జైలు నుంచి కోర్టుకు వచ్చే లోపల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీళ్ళు మీడియా వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఆ మీడియా ముందు మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడటం వల్ల ఏంటంటే పోలీసులకి ఇబ్బందికరంగా తయారైంది. పోలీసులు కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళు మీడియాతో మాట్లాడటం అనేది జరగకూడదు. ఇప్పుడు గతంలో అతను గోరంట్ల మాధవ్ కూడా ఒక తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు దాడి చేసినప్పుడు పోలీసులు సస్పెండ్ అయ్యారు. అతను ఒక మాజీ పోలీస్ అధికారి లేకపోతే మాజీ ప్రజాప్రతినిధి అని పోలీసులు స్పందించాల్సినంత గట్టిగా స్పందించలేదు కాబట్టి అక్కడ అయ్యారు. అట్లాగే బోరుగడ్డ అనిల్కి విందులు వినోదాలు, తర్వాత పోలీస్ స్టేషన్లో మంచి పొరుపులు దిళ్ళు వేసి పడుకోబెట్టి జోకొట్టిన సీన్లో కొంతమంది అయ్యారు. అట్లాగే ఇప్పుడు పోలీసులకి కంటకంగా తయారైంది. ఇతను ప్రతిసారి కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడల్లా ఏదో ఒక ప్రకటన, పోలీసులు అంత చూస్తాను, నన్ను జైల్లో పెట్టినాడు అంత చూస్తాను, ఫలానా రాజకీయ నాయకుడు అంత చూస్తాను అనేటప్పటికి పై అధికారులు అడుగుతారు, మీరేం చేస్తున్నారు అతను మాట్లాడుతుంటే అని. పోలీసులు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఉండే దగ్గర ముందే ఇల్లు తీసుకొని వాళ్ళని అది కూడా చెప్పాడు. పోలీసులు నన్ను ఎవడైతే అరెస్ట్ చేశాడో ఆడింటి ముందే ఇల్లు తీసుకున్న సినిమా డైలాగ్ లాగా ఉండయి.
అంటే అట్ట ప్రతి ఆడిని పోలీసు అరెస్ట్ చేస్తే వాడింటి ముందు ఇల్లు తీసుకుని వాడిని చంపేస్తే పోలీసులు ఎవరు మిగలరు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే కోర్టులోకి వెళ్ళి కూడా ఆయన అతిగా చేస్తున్నాడు. ఈయనకి ఏదో వెన్ను నొప్పి ఉన్నట్టు, దాంట్లో నేను 70 రోజుల నుంచి జైల్లో ఉన్నాను, 120 మాత్రలు మింగాను, తర్వాత నాకు తిరుపతిలో ఉన్నప్పుడు ఫలానా దీంట్లో నాకు ఫిజియోథెరపీ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా నాకు ప్రకృతి వైద్యశాలలో ఫిజియోథెరపీకి అనుమతించండి. ఇలా ఓవర్గా ఇప్పుడు ప్రతి వ్యక్తి అరెస్ట్ అవ్వగానే గుండె నొప్పి నటించడం అనేది రాజకీయ నాయకులు చేసే ప్రక్రియ. సినిమా అతను కూడా చేశాడు. అతను ఎవరు, మురళీయే అతను, సినిమా డైలాగ్ రైటర్ కోసాని కృష్ణమురళి చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో చూస్తే వైటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, తిప్పంపారు. అట్లా అనేక మంది నటించితే తీసుకొచ్చి పంపించేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని వాళ్ళు మర్చిపోయారు. గతంలో కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎవడన్నా తప్పు పరిస్థితుల్లో అరెస్ట్ అయితే ఈ విధంగా 5 స్టార్ హాస్పిటల్స్కి ట్రీట్మెంట్కి పంపేసేవాళ్ళు, ఇంతలోకి బెయిల్ వచ్చేసేది. ఇప్పుడు కూడా అదే బాణీలో వెళ్ళాలని చూస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అవతల జడ్జి గారు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాడు, అనేక కంప్లైంట్లు. ఇప్పుడు వంశీ కూడా చెప్పాడు ఇదే, నాకు టెయిల్ బోన్ ప్రాబ్లం ఉందని. అయితే ఏం చేస్తారు, టెయిల్ బోన్ అరెస్ట్ అయినప్పుడే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సరే బాగానే ఉంది, నీకు పెయిన్ ఉందంటున్నావు, పెయిన్ ఉన్నప్పుడు నువ్వు ఆ మాత్రలు డాక్టర్లు ఇస్తున్నారు వేసుకుంటున్నావు కదా. తర్వాత నీకు నిజంగా కనుక అట్లాంటి పరిస్థితి ఉంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపితే అక్కడ రిజెక్ట్ చేసినట్టు ఉండాడు ఫిజియోథెరపీ చేయించుకోవడానికి. నేను నేచర్ క్యూర్కి వెళ్తానంటే మరి జడ్జి గారు అనుమతించాలి కదా. అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అక్కడ పరిస్థితిని బట్టి, నువ్వు నడిచే తీరును బట్టి, నీ ప్రవర్తన జడ్జి గారు చూడబట్టే కదా కొంచెం ప్రాపర్గా బిహేవ్ చేయటం నేర్చుకోవా. నీతో పాటు చాలామంది వస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, నీ ప్రవర్తన ఎలా ఉందని జడ్జి గారు హెచ్చరించాడంటే అతను ఏమనుకుంటున్నాడంటే నేను ఒక ఎమ్మెల్యేగా చేశాను, ఇంత డబ్బులు సంపాదించాను, ఇంత పెద్ద కుంభకోణంలో నాకు ఆఫ్టర్ ఆల్ ఇది ఒక వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థ ఏంటి, పోలీసులు ఏంటి, నన్ను అరెస్ట్ చేయటం ఏంటి, సినిమాలలాగా వాళ్ళ ఇంటి ముందు కనుక ఈయన బట్టలు కూడా తీసి కొట్టమని చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ ఇంటి ముందు తీసుకుని ఆయన లేపుతానంటాడు. లేపొచ్చు, కానీ నిన్ను కూడా లేపగలుగుతారు కదా వాళ్ళకి. ఇప్పుడు పోలీసు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ పోలీసు అధికారి మీద ఎగబడితే ఆయన కూడా చెప్పాడు కదా యువతలు ఉంది యూనిఫామ్ అని. గతంలో ఏంటంటే యూనిఫామ్ ఆఫీసర్ ఏముంది, బట్టలు తీసుకోవటమన్న చెప్పిన పిలుపు అందుకున్నారు. ఇదివరకు గాంధీ గారు కనుక స్వతంత్రోద్యమం పిలుపులాగా అది ఒక గొప్ప ఇది అనుకుని ఎగబడబోయారు. శంకరయ్య ఇప్పుడు ఆ రోజు ప్రాథమిక సాక్ష్యాలు చెరుపుతున్న వివేకానంద రెడ్డి గారు వచ్చలో మౌనంగా చూశాడు. పులివెందుల్లో ఎవరు పోలీసు అధికారులు ఇంతవరకు అట్ట మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అర్థం చేసుకున్నారు. వాళ్ళు కనుక ఒక అడుగు ముందుకేసి ఆయన మీద ఏదైనా దౌర్జన్యం చేస్తే వాళ్ళకి ఆత్మరక్షణకి కాల్పులు జరిపే అధికారం కూడా ఉంది. ఎవడ క్వశ్చన్ కూడా చేయలేరు, అర్థం చేసుకుని తగ్గారు వాళ్ళు. అట్లాగే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడిని, ఆత్మీయుడిని, ఇన్ని గోడౌన్లు నిర్వహించాను, కొన్ని వేల కోట్ల రూపాయలు నా చేతి మీదుగా వెళ్ళినాయి, నన్నేంటి పోలీసులు అరెస్ట్ చేయటం అనేది ఇదంతా కలగా ఉంది ఆయనకి, నమ్మలేకపోతున్నాడు. కానీ వాస్తవాలు జీర్ణించుకోవాలి. తర్వాత జడ్జి గారు అవతల ఉన్నాడు అంటే నువ్వు ఒక ముద్దాయి స్థానంలో వెళ్ళి నిలబడినప్పుడు ఆ చైర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అందరూ సమానులు అంటారు కదా, నువ్వు ఉండాలి. అవతల ధనంజయ రెడ్డి, ఆయన ఐఏఎస్, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇంకా చాలామంది 11 మంది దాకా 13 మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన స్పెసిఫిక్గా ఈయన ఎందుకు మాట్లాడాడంటే ఈయన కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఓవర్ యాక్షన్ వద్దు బాబు, నువ్వు మామూలుగా ఉండమని. అంటే జనంలో దృష్టి పడటానికి ఒకటి కొంత, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కూడా మా చెవిరెడ్డి జైల్లో ఉండా కూడా పోరాటం చేస్తున్నాడు, వాడిని బెదిరిస్తున్నాడు. నీ బెదిరింపులకి ఎవడు భయపడతాడు? ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసి ఉన్నావు, నువ్వు తప్పు చేయకుండా ఉంటే నిన్ను బెదిరిస్తే వేరే మాట. నువ్వు ఒక పెద్ద కుంభకోణంలో ఉండి గట్టిగా కనుక అది శిక్ష పడిందంటే నీ జీవితకాలంలో కూడా బయటకు రాలేవు. తర్వాత ఇట్లాంటి అనేక తొడాలో నువ్వు నిధుల దుర్వినియోగం కేసులు కూడా ఉన్నాయి ఆయన మీద. ఇలాంటి బిహేవియర్ వల్ల ఆయన కొంచెం ఇరుక్కోవడమే తప్పించి ఎలాంటి యూజ్ ఉండదు, ఏముండదు. అది తెలుసుకోవాలి వాళ్ళు. అంతే మీరు అన్నట్టు ఎంత పెద్ద వాళ్ళు. ఒక్కోసారి ఇప్పుడు వంశీ కూడా ఆఖరికి అన్ని కేసుల్లో బయటపడ్డాడు, పెద్ద పట్టించుకోవాలి ఎవరు. కానీ ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసు ఆయన మెడకు చుట్టుకుంది, ఎలక్ట్రిక్ వైర్ లాగా చుట్టుకుపోయింది, ఎలక్ట్రిక్యూట్ అయిపోయాడు. అట్టగే ఎవరికైనా టైం అనేది రావాలి, అవుతారు. ఎవడికాడు కొని తెచ్చుకుంటాడు. అంటారు చూసారా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలని. అట్లాగే వీళ్ళు కూడా ఈ రాజకీయ నాయకులు ఓవర్ యాక్షన్తో తెచ్చుకునే పనులు ఇవన్నీ.
గతంలో ఎప్పుడైనా రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు చట్టాన్ని ఆ వ్యవస్థల్ని గౌరవించి ఉందాగా బయటకు వచ్చేవాళ్ళు. అంతే తప్ప ఈ విధంగా నీ దగ్గర తప్పే లేకపోతే రేపు కేసు కొట్టేస్తారు, నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు. నువ్వు ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ చేయబట్టే కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.